తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఉషోదయం ఇది. లోగిళ్లలో భోగి మంటలు కొత్త జోష్ని నింపాయి. 3 రోజుల సంక్రాంతి పండుగ మొదటి రోజుది. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయం ఇది. ఊరూరా భోగి మంటలు సందడి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి శోభ. భోగి మంటలతో సంబరాలు మొదలయ్యాయి. ఏపీ, తెలంగాణలో పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. తెలుగు లోగిళ్లలో సందడిగా సాగుతున్నాయి సంబరాలు. తిరుమలలో కన్నుల పండుగగా భోగి మంటలు వేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో భోగి వేడుకలను సంబరంగా జరుపుకున్నారు గ్రామస్తులు. భోగి సంబరాల్లో వందల మంది మహిళలు, యువతులు పాల్గొని డాన్స్లు చేశారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన భోగి మంటలను ప్రారంభించి వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సంవత్సరం అంతా ఎక్కడున్నా సంక్రాంతికి స్వగ్రామం వస్తామని చెబుతున్నారు స్థానికులు. అటు కాళ్ల మండలం పెద్ద అమీరంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు. విశాఖలో ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. భోగి మంటలు వేసి సంబరాలు చేసుకుంటున్నారు నగర జనం. పాత వస్తువులు భోగి మంటల్లో వేసి వేడుకలు చేసుకుంటున్నారు. పాతదనం పోయి అందరి జీవితాల్లో కొత్తదనంతో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నారు. జగదాంబ జంక్షన్లోని క్లాక్ టవర్ దగ్గర ఎమ్మెల్యే వంశీ ఆధ్వర్యంలో భోగి వేడుకలు జరుగుతున్నాయి. అటు ఏయూ గ్రౌండ్స్ లో జరుగుతున్న భోగి వేడుకల్లో బీజేపీ నేత జీవీఎల్ పాల్గొన్నారు. సినీ నటుడు సాయి కుమార్ దంపతులు వేడుకల్లో పాల్గొన్నారు. గంగిరెద్దులు, డూడు బసవన్నల సందడి, గిరిజన కళాకారులతో దింసా నృత్యాలతో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ నగర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. నగరంలో భోగి మంటలు వేస్తూ వేడుకలు చేసుకుంటున్నారు ప్రజలు. అలాగే ఖమ్మం నగరంలో జరిగిన భోగి వేడుకల్లో కూడా మంత్రి పొంగులేటి పాల్గొని సందడి చేశారు.